పవర్లో ఉన్న నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ లేడు. పరాయి బతుకులు ఇంకెన్నాళ్లు అంటూ సుదీర్ఘకాలం జెండా మోస్తున్న తమ్ముళ్లు మదన పడుతున్నారట. మాకు ఇన్ఛార్జ్ను ఇవ్వండి మహాప్రభో అని అధినేతను మొరపెట్టుకుంటున్న తమ్ముళ్లకు అక్కడి నుంచి గట్టి షాకే తగిలిందట. పొరిగింటి పుల్లకూర రుచి అన్న సందాన కూటమి ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారని, ఆయన గీసిందే లక్ష్మణ రేఖ అని భావించి పనిచేయాలంటూ అధినేత హుకుం జారీ చేశారట. ఇప్పటికే కిచ్చిడిగా మారి తన్నుకుంటూ ఉంటే రానున్న స్థానిక సంస్థలకు ఇన్ఛార్జ్ లేకపోతే ఇరకాటంలో పడతామని క్యాడర్ మదన పడుతున్నారట. ఇంతకు ఏమా నియోజకవర్గం, ఏమా కథ? ఏ ముహూర్తాన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయో కానీ రాష్ట్రంలో, కేంద్రంలో నాయకత్వం సఖ్యతగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాత్రం తెలుగు తమ్ముళ్లు కునారిల్లిపోతున్నారట. సమస్య చెప్పుకుందామంటే ఇటు పార్టీ ఎమ్మెల్యే లేక, అటు ఇన్ఛార్జి లేక సతమతమవుతున్నారట. గత ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో భాగంగా ఎచ్చెర్ల స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్లటంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నడుకుదుటి ఈశ్వర్రావుని బరిలోకి దించింది కాషాయ పార్టీ. అయినా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ భారీ మెజారిటీతోనే గెలిపించారు టీడీపీ శ్రేణులు. ఎచ్చెర్లలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట అనే చెప్పాలి. ఓటింగ్ పరంగా, క్యాడర్ పరంగా 75% ఆక్యుపెన్సీ ఉన్న నియోజకవర్గం ఇది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా టీడీపీని ఇంతలా అభిమానించేవారు లేరు. ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ మంత్రి కిమ్మిడి కళా వెంకట్రావు సామ్రాజ్యం. అలాంటి చోట బీజేపీకి టికెట్టు కేటాయించి ఆయనను పొరుగు జిల్లాకు పంపించారు. టీడీపీ అభ్యర్థి కాకపోయినా నియోజకవర్గంలో తమకు అండగా ఉంటాడని తెలుగు తమ్ముళ్లు ఈశ్వర్రావును గెలిపించారు. అయితే ఏరు దాటాక తెప్ప తెగేసిన సామెతలా మారిందట ఇక్కడి టీడీపీ నాయకుల పరిస్థితి. ఏదైనా పని నిమిత్తం పసుపు నేతలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే చూద్దాం, చేద్దాం అంటూ దాటవేస్తున్నారట. కానీ పనులు మాత్రం చేయడం లేదట. ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడ్డ వారిని కాకుండా తన కోటరీనే చేరదీస్తున్నారట సదరు బీజేపీ ఎమ్మెల్యే. కూటమి ఎమ్మెల్యేనే ఆయన ఎలాగూ తమ బాధలు వినటం లేదు. కనీసం ఇన్ఛార్జి ఉంటే వారికైనా తమ సమస్యలు చెప్పుకోవచ్చు అనుకుంటే ఏ విషయాన్ని అధిష్టానం దాటవేస్తోందట. దీంతో 2029 ఎన్నికల్లో బీజేపీ నుంచి కాకుండా ఈశ్వర్రావుని టీడీపీ తరపున నిలబెట్టే ఆలోచన ఉందా అన్న సందేహం ఇప్పుడిప్పుడే కలుగుతోందట. ఇదే విషయం కళా వెంకట్రావుకు చెప్తే కాలమే జవాబు చెప్తుంది, వెయిట్ అండ్ సీ అంటున్నారట. ఎచ్చెర్లలో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న టీడీపీ నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెడతారని అందరూ ఊహించారట. ఇటీవల పార్టీ అధినేత నియోజకవర్గానికి రావడంతో తమ గోడును ఆయన ముందు వెళ్లగక్కేస్తాం, నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిని నియమించమని పట్టుబడతాం అని సిద్ధమైన తెలుగు తమ్ముళ్లకు ఊహించని జలక్ తగిలిందట. స్టేజ్ మీద కార్యకర్తల సమావేశంలోనూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్రావుకు కితాబు ఇవ్వడంతో నోట్లో వెలక్కాయపడ్డ సందాన టీడీపీ శ్రేణులకు గుక్క తిప్పనివ్వలేదట. మత్స్యకారుల సభలోనూ కార్యకర్తల సమావేశంలోనూ ఈశ్వర్రావు సరైన వ్యక్తి అంటూ అతన్ని పొగడటమే పనిగా సీఎం ఎందుకు చేస్తున్నారు అంటూ తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారట. ఆయన చేసిన పనులు ఈయనకు తెలియవా? ఆయన శైలి ఎలా ఉంటుందో జగమెరిగిన సత్యమే కదా. ప్రతిపక్ష పార్టీ జగన్ ఎలా వ్యవహరించారో అదే తరహాలో ఈయన సొంత క్యాడర్ని వదిలేసేలా సర్వేలు ఎమ్మెల్యే చేసిందే వేదం అన్న తరహాలో ఉండటం సమంజసం కాదు. రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికలున్నాయి, మనం కూడా నోరు మూసుకుని ఉందాం, అప్పుడు వస్తారు కదా అంటున్నారు తమ్ముళ్లు. నియోజకవర్గంలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే తూర్పు కాపు 45%, తెలగ 25%, కాళింగ, ఇతర సామాజిక వర్గాలు మరో 30% ఉంటారని అంచనా. అందులో ఎమ్మెల్యే సామాజిక వర్గం సింగిల్ డిజిట్తోనే ఉన్నప్పటికీ పొత్తు వల్ల ఎమ్మెల్యేగా గెలిచి చక్రం తిప్పేందుకు కలిసొచ్చిందట. ప్రస్తుతం టీడీపీకి ఇన్ఛార్జి లేకపోవడం వల్ల అసలు పార్టీలో ఏం జరుగుతోంది అనేది సీఎం పర్యటన అనంతరం తీవ్రస్థాయిలో తమ్ముళ్లు మదన పడుతున్నారట. ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో చంద్రబాబు పర్యటనకు వస్తే ఆ మండలానికి సంబంధించిన సీనియర్ శ్రేణులకు సైతం ఆయన్ని ఆహ్వానించడానికి అవకాశమే ఇవ్వలేదట. రణస్థలం, ఎచ్చెర్ల, జి సిగడాం, లావేరు మండలాలకు చెందిన టీడీపీ మండల ఇన్ఛార్జీలకు సీఎం హెలిప్యాడ్ వద్దకు రావాలని ఆహ్వానం వచ్చినా కొన్ని గంటల ముందు క్షణాల్లో లిస్టు మారిపోయిందట. జాబితాను జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించిన అనంతరం అంతా తారుమారైందట. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సాధారణంగా హెలిప్యాడ్ వద్దకు చేరుకోవటానికి అభ్యంతరం ఎవరూ చెప్పేది ఉండదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చంద్రబాబు వచ్చినప్పటికీ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన తమ సమకాలీకులు హెలిప్యాడ్ వద్దకు వచ్చే అవకాశం తమకు దూరం చేశారంటూ ఆ నలుగురు, వారి అనుయాయులు కుమిలిపోతున్నారట. అసలు తామేం తప్పు చేస్తున్నామని మదనపడుతున్నారట.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీనియర్ అయినప్పటికీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎదురవుతున్న పొరపాట్లను సరిచేయకుండా తిరిగి ఆజ్యం పోసినట్లు వ్యవహరించారని గుసగుసలాడుకుంటున్నారట. నిరంతరం తమతో కలియ తిరిగే ఎమ్మెల్యే ఈశ్వర్రావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైతం అచ్చెన్నాయుడు మాటకు తందానా తానే అన్నారే తప్ప నియోజకవర్గానికి చెందిన కనీసం 2 సీనియర్లైనా లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయలేదట. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీలో తమ భవిష్యత్ ఏంటనేది అంతుచిక్కగా దిగులు చెందుతున్నారట తమ్ముళ్లు. ఈ పార్టీలోనే కొనసాగాలా, జంప్ అవ్వాలా అని చర్చించుకుంటున్నారట. చంద్రబాబు పర్యటన తర్వాత టీడీపీలో జోష్ పెరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఆయన నిర్వహించిన పార్టీ సమావేశం మరింత చులకన చేసిందట. పార్టీకి ఇన్ఛార్జి లేని తరుణంలో మండల నాయకులు వారికున్న పూర్వపు అనుభవంతో సభ్యత్వాల్లో తమకు తామే సాటి అన్నట్టుగా నిరూపించుకున్నారు. దీనికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. కానీ చంద్రబాబు సమావేశంలో సీనియర్లను పనిచేయటం లేదంటూ నిర్మోహమాటంగా ఆయన పేర్కొనటంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు భుజాన వేసుకుని నిర్వహిస్తోంటే గొప్ప గౌరవం లభించిందని మదనపడుతున్నారట. ఇన్ఛార్జిని నియమిస్తే ఇలాంటి లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారట. జనసేనకు బీజేపీకి ఇన్ఛార్జీలు ఉన్నా టీడీపీకి ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించకపోవడంతో తల దించుకోవాల్సి వస్తోందని తెలుగు తమ్ముళ్లు మనస్తాపం చెందుతున్నారట. ఎమ్మెల్యే ఈశ్వర్రావు అనుయాయులు తెలుగు తమ్ముళ్లను చూసి మీరు ఎన్ని కంప్లైంట్లు పెట్టినా, ఎమ్మెల్యేపై నెగటివ్గా చెప్పినా సీఎం వినరు. నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పేరెత్తితేనే సీఎం ఒంటికాలుపై లేచేలా మేం మంత్రాంగం వేశామంటున్నారట. మీరంతా మా కిందే ఉండాలని డైరెక్ట్గా తెలుగు తమ్ముళ్ల ముందు హేళన చేస్తున్నారట. ఓటు బ్యాంకు లేని పార్టీ కింద మన బతుకులేంట్రా ఇలా తయారయ్యాయి, నమ్ముకున్న పార్టీ మనల్ని నట్టేట ముంచేసింది గదరా, పవర్ బలం 2 ఉన్నా దేనికి పనికిరాని తమ్ముళ్లుగా మిగిలిపోయామని ఘోషిస్తున్నారట. మండల ఇన్ఛార్జీలుగా మనం పనిచేస్తే కదా ఉత్తరాంధ్రలో అత్యధికంగా సభ్యత్వ నమోదైంది. కానీ బూత్ కమిటీలు ఎవరు పని చేయకపోయినా మనం దగ్గరుండి ఇంటింటికి తిరిగి నమోదు చేయిస్తే మనం పని చేయలేదని ఎవరో ఏదో సర్వే రిపోర్టు అంటూ మనల్ని అందరి ముందు తూలనాడటం భావ్యమా అని మండిపడుతున్నారట. పనితీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి పంపేస్తామనడమేంటి, మనం లేకపోతే ఈశ్వర్రావుకు ఓట్లు పడతాయా అంటున్నారట. మన భవిష్యత్తు ఇక టీడీపీలో లేదు అనే స్థాయికి తెలుగు తమ్ముళ్ళు వచ్చేశారట. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రోజు ఏర్పడిన పరిణామాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనం అంటున్నారట. పార్టీకి ఇన్ఛార్జ్ ఉంటే తమ కష్టసుఖాలను ఆయనతో పంచుకోవటానికి ఉపయోగపడేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓ మాట, టీడీపీ అధినేత వద్ద మరో మాట చెప్తూ ఆయన మార్కులు కొట్టేయడానికే కొత్త ఎత్తుగడలు వేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆత్మఘోష వినిపిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందని పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. మరి అధిష్టానం, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించి పార్టీపై ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 3 ముక్కలై స్వతంత్రులు బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు లీకులిస్తున్నారట. దీనికి రాజకీయ విజ్ఞులు సైతం నిజం కావచ్చని స్పష్టం చేస్తున్నారట.